ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ చాయ్ వాలా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోని కాంగ్రెస్ సీనియర్ నేత రాగిణి నాయక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ గ్లోబల్ సమ్మిట్లో సూటు బూటు వేసుకొని టీ గ్లాసులు పట్టుకొని నరేంద్ర మోదీ ఛాయ్ ఛాయ్ అని అరుస్తున్న ఏఐ వీడియో ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియోతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో దుమారం లేచింది. బీజేపీ నాయకులంతా రాగిణి నాయక్పై మండిపడుతున్నారు. ఇది ప్రధాని మోదీకి అవమానం కాదు, 140 కోట్ల మంది భారతీయులకు అవమానమని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని కావడాన్ని సోనియా, రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని కాంగ్రెస్ నేతలను విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం నుంచే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. వాద్నగర్ రైల్వే స్టేషన్లో తన తండ్రి టీ అమ్మేవాడని, తాను సహాయపడేవాడినని మోదీ గతంలో వెల్లడించారు. ప్రధాని అయినా సామాన్యుడైనా తాను జీవితంలో పడిన కష్టాలను, దాటి వచ్చిన పేదరికాన్ని పక్కవారు గుర్తు చేయడం తప్పు కాదు, కానీ అదే పనిగా అవమానించడం తప్పు. ఒకప్పుడు అందరూ ఆ స్థాయి నుంచి వచ్చిన వారే. ఈరోజు గొప్ప వ్యక్తుల యొక్క తాత ముత్తాతల చరిత్ర పరిశీలించుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. చాయ్వాలా అయితేనేం భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడని, దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండి తాత ముత్తాతలు స్వాతంత్ర సమరయోధులు, దేశ ప్రధానులని చెప్పుకున్నారు. కానీ ఏం ఉపయోగం? అలాంటి వ్యక్తులు ఏం సాధించారని మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.